మనోహర్ బాబు గారు వాక్య నిమిత్తం క్లుప్త ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవించి వాక్యం కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ సాయంకాలం మందు మధ్యాహ్నం కాలం మందు ప్రార్థించే ధన్యత నాకు మాకందరికి ప్రసాదించినందుకే స్తోత్రం. నిన్న నుంచి ప్రభా ప్రేయర్ వారియర్స్ నాయన యొక్క ఫ్యామిలీస్ రిట్రీట్ జరుగుతుండగా ఆశీర్వాదంగా జయకరంగా మీ సన్నిధి మాతోనూ మాలోనూ ఇక్కడ ఉంచి జయకరంగా జరిగించిన విధానం బట్టి స్తోత్రం. ప్రకాష్ గారిని ప్రభా బలంగా వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. ప్రభా మెండైన దీవెనల ఆశీర్వాదాలతో నింపు నాయన ప్రభా ఇదిగో ఆంజనేయులు గారి ఆంజనేయులు గారిని కూడా ఇంతవరకు నాయన కృప చూపించి బలంగా వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. వాక్యం ఎత్తబడిపోవచ్చుండగా మీ కుమారుని శిలువలో మరుగుపరిచి నాయన గూఢమైన ఆహారము జీవమైన మాటలు ఆయన గారి ద్వారా మాకు అనుగ్రహించి మేము అర్థం చేసుకునే ప్రభా పరలోక జ్ఞానము మాకు అందరికి ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభా నిన్న నుంచి ప్రభా ఎంతో వాక్యం ప్రభా డేవిడ్ బాబు గారి ద్వారా మాకు ఈ యొక్క అవకాశము ఈ యొక్క సిట్యుయేషన్ ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి స్తోత్రం. ఆయన గారిని కూడా దీవించి ఆశ్చర్యించు తండ్రి. వెనకాల చెవులు గ్రహించే మనసు దాచేయి ప్రభా. ఇన్ని విడిచిపెట్టకుండా నాయన వాక్యం మా హృదయాలు భద్రం చేసుకొని నాయన మా గృహాలకు వెళ్ళినా కూడా ఈ వాక్యాలు రెఫరెన్స్ చేసుకుంటూ ఇంకా ఆత్మలో వర్ధిల్లకు దాచే నాయన. ఖాళీ హృదయాలతో వచ్చినాం ప్రభా. నిండి పొర్లిపోయిన ప్రభా విస్తారమైన ప్రభా జీవాహారంతో మా యొక్క హృదయాలు మా జీవితాలు నింపబడి నేను ఎల్లవేళ ఈ వాక్యం ధ్యానించుకుని దాన్ని దాచే ప్రభా. నాయన మమ్మల్ని ప్రభా నాయన ఇదిగో తండ్రి వాక్యం ప్రకటించవచ్చున మీ కుమారుడిని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా రక్షకుడు ఆయన యేసు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సార్. దయచేసి పాల్ గారు నేను ఇన్వైట్ చేస్తున్నా. అందరూ క్లాప్స్ కొట్టి సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సో ఎక్స్ప్రెస్ సెక్షన్ ఇది రైట్. సో వందే భారత రైట్. సో ఇంతవరకు రజనీ సుందర్ గారు ఇంట్రడక్షన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూ ఒక మాట అన్నాడు కుటుంబాన్ని గురించి. ఏమన్నాడు? ఎవరన్నా ఒకరన్నా రజనీ సుందర్ గారు ఇంట్రడక్షన్ టైంలో అది కాదు, ఆయన కుటుంబాన్ని గురించి చెప్తూ దేవుని గురించి కుటుంబాన్ని గురించి ఒక కనెక్షన్ చెప్పాడు. ఈ ప్రపంచము దేవుని కుటుంబం అన్నాడు. ఆమేన్. అట్లా కొద్దిగా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. అంటే నేను కుటుంబాన్ని గురించి చెప్పాలని ఆ మాట శ్రద్ధ గుర్తుపెట్టుకున్నాను. రైట్. రజనీ సుందర్ గారు మేము ఒకసారి 2001లో ఓ ప్రేయర్ సబ్మిట్ చేసాం నంద్యాల చర్చ్లో. అప్పుడు మొదటిసారి చూశాను. సో నాకున్న విజన్ ప్రాబ్లమ్ని బట్టి కొన్నిసార్లు కొంతమందిని మళ్ళీ గుర్తుపట్టలేను. నాకు చాలా లో విజన్ ఉంటుంది. 4 సార్లు సర్జరీ అయింది ఐస్కి. జోయల్ బ్రదర్ లాగానే నాకు కూడా రెటీనా డిటాచ్ అయ్యి బోత్ రెటీనాస్ విజన్ పోయింది 2006లో. నేను సింగపూర్లో ఉన్నప్పుడు విజన్ లాస్ అవుతుంటే పరిగెట్టుకుంటూ చెన్నైకి వచ్చి శంకర్ నేత్రాలకు వెళ్ళి ఎమర్జెన్సీ సర్జరీ చేసినప్పుడు కొంత రికవరీ అయింది. సో ఎనీహౌ ఆ రోజు మా ఐజే గారి ముందే వాళ్ళు చెప్పారు మొత్తం బ్లైండ్ అయిపోతామని. కానీ దేవుని మహాకృపను బట్టి 2006కి ఇప్పుడు 2024కి ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల్లో ఆ రోజు ఏ విజన్ స్టేబుల్గా ఉందో అదే విజన్లో కొనసాగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. 128వ కీర్తన బైబిల్ చూడకుండా ఎంతమంది చెప్పగలరు? పరీక్ష. ఈరోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెప్తారనుకుంటాను. 128వ కీర్తన బైబిల్ చదవకుండా ఎంతమంది చెప్పగలరు చూడకుండా? లేదా 3 వచనాలన్నా చెప్పగలరా? 4 వచనాలన్నా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు ధన్యుడవు. నీ కష్టార్జితం నీవు అనుభవించదవు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలెనుడును.
నీ బల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల వలెనందురు. అది మొదటి 3 వచనాలు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. తర్వాత నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు, నీవు ధన్యుడు. అది అయిపోయింది. ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ఆమేన్. హల్లెలూయా. సొలొమోన్ గారు ఎన్ని రకాల పనులు చేసినప్పటికీ కీర్తన మాత్రం బాగా వ్రాసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాన్ని గురించి కొన్ని నిమిషాలు మాట్లాడమన్నారు. నేను ఇంకా అవసరం లేదు కదా, ప్రకాష్ గారు మాట్లాడన్నారు కదా. కానీ నాకు ఈరోజు ఇవ్వబడిన 2 సెషన్స్లో ఒక సెషన్ కుటుంబమే, తర్వాత ఇంకొక రిక్వెస్ట్ కూడా వచ్చింది సాక్ష్యం చెప్పమని. 20 మినిట్స్లో మరి చూద్దాం. కుటుంబాన్ని గురించి నేను అన్ని విషయాలు, కుటుంబాన్ని గురించి యాక్చువల్గా అయితే ఓన్లీ ఫ్యామిలీ మీటింగ్ అంటే 1 డే ఫుల్ టైం తీసుకుంటే మార్నింగ్ టు ఈవినింగ్ 4 సెషన్స్ చేయాలి, లేదంటే 6 సెషన్స్ చేయాలి. ఆ 6 సెషన్స్ చేస్తే ఒక 40 మినిట్స్, ఎక్కువసేపు ఉండదు, 35 to 40 మినిట్స్ సెషన్, మధ్యలో బ్రేక్, అట్లా వెళ్తూ ఉంటే ఒక 6 సెషన్స్కి ఫ్యామిలీ గురించి మొత్తం కొంతవరకు అర్థమయ్యేటట్టు చెప్పవచ్చు. అంటే బైబిల్ వేలో, బైబిల్ దృక్పథంలో కుటుంబాన్ని గురించి, దేవుని ఉద్దేశం ఏంటి, భార్య పాత్ర ఏంటి, భర్త పాత్ర ఏంటి, పిల్లల పాత్ర ఏంటి, సమిష్టి పాత్ర ఏంటి, ఏ ఉద్దేశం కొరకు దేవుడు భూమి మీద కుటుంబాన్ని సృష్టించాడు, భూమి మీద కుటుంబం యొక్క పాత్ర ఏంటి, పరలోకంలో కుటుంబం యొక్క పాత్ర ఏంటి అనేటువంటిది మనకు అర్థం కావాలి. సో కుటుంబం అనగానే ఏమనుకుంటున్నామంటే భూమి మీద వరకే అనుకుంటున్నాం. భూమి మీదే ఆలోచన వస్తుంది కుటుంబం. నిజానికి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కుటుంబం ఉంటుందా అంటే ఉంటుంది. కానీ మనం ఒక్కరమే, మళ్ళీ మన కుటుంబమే కాదు, భార్య భర్త ఈ సంబంధాలు ఉండవు, మన పిల్లలు ఈ సంబంధాలు ఉండవు, వేరే సంబంధాలు ఉంటాయి. మనమందరం భార్యాభర్తలం కూడా ఏక ప్రేమతో సహోదర సహోదరిలాగా ఉంటాం. అక్కడ స్త్రీ అని ఉండదు, పురుషుడని ఉండదు, వివాహాలు ఉండవు, వివాహాలకేమీ ఇవ్వబడరు. మళ్ళీ మన పిల్లలు మన దగ్గరకు వచ్చింది, మమ్మీ డాడీ మనం కలుసుకున్నామని సంతోషించరు. కానీ ప్రభు ప్రేమతో ప్రభు పిల్లలుగా కలుసుకొని సంతోషిస్తారు. ఆ సంతోషం ఉంటుంది, అది మనం గమనించాలి. అయితే పరలోకంలో కుటుంబం ఉంటుంది. నిన్న ప్రకాష్ గారు కుటుంబాన్ని గురించి చెప్పేటప్పుడు 3rd సెషన్లో ఏ వాక్యాన్ని మొదట రెఫరెన్స్గా తీసుకున్నాడు గుర్తుందా? నోట్బుక్లు ఎత్తుకుతారా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత భూమి మీదను పరలోకమందును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని ప్రార్థించుచున్నాను, మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అని అక్కడ 14 నుంచి 21 వరకు కంటిన్యూషన్ మాటలు ఉంటున్నాయి. ఆ మాటల్లో 9 అంశాలు ఉంటాయి. ఆ 9కి ఎఫెసీ పత్రికలో 3 సార్లు పౌలు భక్తుడు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనకి నేను పెట్టిన ప్రార్థన ఏంటంటే 9 విషయాలు ఉంటాయి. దానికి రూపాంతర ప్రార్థన అని పెట్టాను. కానీ కుటుంబాల గురించి అప్పుడప్పుడు నేను కూడా వివాహాల సమయంలో తర్వాత రిసెప్షన్స్ జరుగుతుంటాయి కదా, ఆ రిసెప్షన్ కార్యక్రమాల్లో ఇది కోట్ చేసుకుని నేను కూడా వాక్యం చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఏ కుటుంబం అంతా భూమి మీదను పరలోకంలోను ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, భూమి మీద కుటుంబమైనా తండ్రిని బట్టే ఉంది, పరలోకంలో అయినా తండ్రిని బట్టే ఉంది. ఈ కుటుంబం ఏర్పాటు వెనకాల దేవుని ఉద్దేశం ఏంది, దేవుని ప్రణాళిక ఏంది, దేవుని సంకల్పం ఏంది, దేవుని చిత్తం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, ఇవి మనకు తెలియాలి క్రైస్తవ కుటుంబానికి. అప్పుడు ఆ కుటుంబం విజయవంతంగా భూమి మీద జీవించగలుగుతుంది. అది అర్థం కానంత వరకు కొట్టుకు చేస్తూ ఉంటారు. అది అర్థం కానంత వరకు ఈకులాట్లు పేకలాట్లు జరుగుతూ ఉంటాయి. అది అర్థమైతే అప్పుడు సహనము, దీర్ఘశాంతము, ఓపిక, ప్రేమ అన్నీ పెరుగుతూ ఉంటాయి. కుటుంబాల్లో సంబంధాలు సఖ్యమవుతాయి. అది అర్థం కావాలంటే దేవుడికి ఏం చేయాలంటే, దేవుడు ఒంటరివాడు కాదు. దేవుడు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. చాలామంది అనుకుంటారు మనుషుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు దేవునికి అని. కానీ దేవుడికే తాను ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు. అందుకే దేవుడు నిన్న ప్రకాష్ గారు చాలా సందర్భాల్లో మనము అనే మాట చూపించాడు. ప్లూరల్ వర్డ్. మనము మన పోలిక చొప్పున నరులను చేయడం 1:26. కాబట్టి మన పోలిక చొప్పున మనము, ఆ మనము అనే దగ్గర ఆయనకు సహవాసం అంటే చాలా ఇష్టం, సహవాసం చేయడం అంటే ఇష్టం, మాట్లాడుకోవడం అంటే ఇష్టం, స్నేహం చేయడం అంటే ఇష్టం.
అభిప్రాయాలు వెలుబుచ్చడం అంటే ఇష్టం, సంబంధాలు కలిగి ఉండడం అంటే ఇష్టం. ఇవన్నీ దేవునికి ఇష్టం. ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి ఆ గుణగణాలు మనకు కూడా వచ్చాయి. ఇవన్నీ మనకు కూడా ఇష్టమే. చాలామందికి, చాలా తక్కువ మందికి అవి ఇష్టం లేదు. ఎందుకంటే మొదటి ఇష్టాలన్నింటినీ కూడా అపవాదం వచ్చి ఏం చేశాడు? చెడగొట్టాడు. అందులో కొన్ని మిగిలి ఉన్నాయి, కొన్ని పోయినాయి. కాబట్టి ఇష్టంగా లేవు అంతే. కాబట్టి ఆయన సహవాసం ఇష్టం కాబట్టి ఏం చేశాడు? దేవదూతలతో సహవాసం చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? గర్వించి దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళని తోసేశాడు, వాళ్ళు పడిపోయారు. ఇప్పుడు దేవునికి సహవాసం కావాలి. అందుకోసం ఏం చేశాడు? ఆయన ఆది యందు భూమి ఆకాశములను కలుగజేసింది. ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని మొదటి వచనం. అక్కడ నుంచి వస్తే 26లో దేవుడు మనుషులను కలుగు చేస్తామన్న ప్లాన్ అది. 2వ అధ్యాయంలో చూసినట్లయితే 7వ వచనం నుంచి దేవుడిని యెహోవా నేలమంటిని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయ్యాడు. అక్కడ 18వ వచనం నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. మంచిది కాదని సాటి అయిన సహవాసాన్ని చేశాడు. ఎందుకంటే ఈ దేవుని క్రియేషన్లో మనం సృష్టించబడ్డాం కాబట్టి మనం కూడా ఒంటరిగా ఉండగలమా? చూడండి, ఒంటరిగా ఉండగలుగుతామేమో? ఉండలేము. మనకు కూడా సహవాసం అవసరం. ఆ నేచర్ మనది. కాబట్టి ఏం చేశాడు? ఊరికే ఇద్దరు ఉండండి, ఎంతకాలం ఉంటారో? భార్యాభర్తలు కాకుండా ఉండగలుగుతారా? భార్యాభర్తలు ఉన్నంత అన్యోన్యత, అంత ప్రేమతో, అంత ఐక్యమత్యంతో, అంత వన్నెస్తో ఉండగలుగుతారా అంటే ఉండలేరు. అది సాధ్యం కాదు. భార్యాభర్తలకే సాధ్యం. వారిద్దరూ ఏక శరీరం అవుతారు అన్నాడు. కాబట్టి వారిద్దరూ ఏక శరీరం అయినప్పుడు వారి బిడ్డలతో కలిసి ఉండగలుగుతారు, వారి బిడ్డలు వారితో కలిసి ఉండగలుగుతారు. అయితే కొంతకాలం అది మళ్ళీ వారికి వివాహాలు అవుతాయి, వారు భార్యాభర్తలుగా మారుతారు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకుంటే దేవునికి ఏం కావాలి అంటే సహవాసం కావాలి. దేవునికి ఆ సహవాసం ఎవరితో కావాలంటే తన పిల్లలతో కావాలి. ఆ సహవాసం ఎలా ఉండాలి అంటే ఏదో ఈ కొంతమంది మామూలు ఫ్రెండ్షిప్ ఉంటాయి కదా, సాయంకాలం టీ ఫెలోషిప్ వేరు, మధ్యాహ్నం లంచ్ ఫెలోషిప్ వేరు, ఈవినింగ్ డిన్నర్ ఆ కొద్దిసేపు సహవాసం చేసి ఎవరు రూట్ వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి సహవాసంగా దేవుడికి కావాల్సింది. దేవుడికి నిరంతరమైన సహవాసం కావాలి. ఎప్పుడు తనతో ఉండే ప్రజలు కావాలి, తాను వారికి తండ్రిగా ఉండాలి, వారికి ఆయనకేమో మనం పిల్లలుగా ఉండాలి. ఆ సహవాసం కావాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అది వారితో ఏం చేస్తా అంటే కాపురం ఉండు. నా పదం చూడండి. ఇంకో చోట అంటున్నాడు వారికి పెనిమిటిన అయ్యుందునని కూడా అంటాడు. కొన్ని సందర్భాలు వారికి భర్తన అయ్యుందున అంటాడు. అనేక సందర్భాల్లో నేను వారికి తండ్రిని అంటాడు. నిర్గమకాండం 25:8 చూడండి. నిర్గమకాండం 25:8. ఎస్, నేను వారిలో నివసించినట్లు. చూడండి, వారిలో అంటే వారిలో అంటే ఎప్పుడు దేవుడు మనతో నివాసం చేయాలని, మనలో ఉండాలని, మనతో ఉండాలని ఆయన కోరిక. కుటుంబంగా ఆయన తండ్రిగా ఉండాలి, మనమందరం ఆయన పిల్లలముగా ఉండాలి భూమి మీద. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక కుటుంబాన్ని, తల్లి తండ్రి పిల్లలను పెట్టి వారిని కుటుంబంగా పెట్టి దీన్ని ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు నమ్ముకున్న కుటుంబాలు, ప్రతి కుటుంబము ఒక ప్యారడైజ్, లిటిల్ ప్యారడైజ్గా ఉండాలి. ఈ కుటుంబంలో పరలోకంలో కుటుంబానికి నమూనా కుటుంబం, ఇది మాదిరి కుటుంబం. ఇలా కుటుంబం పరలోకంలో అంతకంటే కొన్ని వేల రెట్ల మహిమలో ఉంటుంది. ఈ కుటుంబంలో ఏముంటుందంటే దేవునికి విధేయులైనటువంటి వారైతే ఏం చేస్తారు? దేవుణ్ణి సంతోషపడతారు. ఈ కుటుంబం దేవుని మహింపరుస్తారు, దేవుని చిత్తం నెరవేరుస్తారు, దేవునికి లోబడతారు. నీ ఇష్టమే నా ఇష్టం ప్రభు అంటారు. అలా ఐక్యతతో ఉంటారు, ప్రేమతో ఉంటారు, అనుబంధాలతో ఉంటారు, సత్సంబంధాలతో ఉంటారు. అవన్నీ పరలోకంలో జరుగుతాయి. వాటికి నమూనాగా భూమి మీద కుటుంబం ఉంది. అది మనకు అర్థం కావాలి. పరలోకంలో మనము ఆ యొక్క స్థితిలో ఉండగోరుతున్నాం. దేవుడు ఉండాలని నిర్ణయిస్తున్నాడు. పరలోకంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందా? ఏమీ జరగదు. పరలోకంలో
మనల్ని మనం సంతోషపెట్టుకోవడం కాదు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, దేవుణ్ణి ఆరాధిస్తుంటాం, మనం సంతోషపడుతూ ఉంటాం, దేవుడు మనం సంతోషపెడతా ఉంటాడు. ఆ అనుభవంలోనికి రావాలి. కాబట్టి ఇక్కడ దేవుడు పరలోకపు కుటుంబం యొక్క మాదిరిని భూమి మీద పెట్టాడు. ఆ రుచిని ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ ఆనందాన్ని ఇక్కడ భూమి మీద పెట్టాడు. దానికి పరలోకములో తండ్రిగా ఉన్నటువంటి దేవుడే ఇక్కడ కూడా మన కుటుంబాలకు కూడా తండ్రిగా ఉంటున్నాడు. అది దేవుని సంకల్పం. కుటుంబం అనేటువంటిది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికను బట్టి మనమిద్దరము జతపరచబడ్డాం. జతపరచబడిన తర్వాత దేవుడు జతపరచబడినటువంటి వారు మనుషులు వేరుపరచకూడదు. కానీ మరి ఏం చేస్తున్నాం, చాలామంది డైవర్స్కి వెళ్తారు. నాకు ఇష్టం లేదు, నీ ప్రవర్తన నచ్చలేదు, నువ్వు వంటలు సరిగా లేవు, నీ ముఖం సరిగా లేదు, నీ కట్టు సరిగా లేదు, నీ బొట్టు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు జతపరిచిన తర్వాత ఏ మనుషుడు క్రైస్తవ వివాహంలో ఇద్దరు రక్షణ పొందిన వారు వివాహం చేసుకున్న తర్వాత విడాకులు అనే ప్రస్తావనే లేదు. కొత్త నిబంధన ప్రకారం, పాత నిబంధన ప్రకారం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తే విడాకులు తీసుకోవచ్చు. కానీ యేసు ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో దాన్ని ఖండించాడు. మీ కఠినత్వం చొప్పున మోషే చెప్పాడు అని చెప్పాడు. కాబట్టి విడాకుల ప్రస్తావన యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎంతసేపు ఉన్నా ఏం చేయాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి, సహనం నేర్చుకోవాలి, దీర్ఘశాంతం నేర్చుకోవాలి. ఇవి ఎప్పుడు వస్తాయంటే ఈ బైబిల్ ప్రకారం ఏంటి సూత్రం, మూల సూత్రం ఒకటి చెప్తాను, గమనించండి. భార్యాభర్తల్లో ఎప్పుడు కూడా, నిన్న ప్రకాష్ గారు చాలా కవర్ చేశాడు ప్రేమ గురించి, లోబడ్డ గురించి. ఈ రెండు, భార్య రోల్ ఏంటి, భర్త రోల్ ఏంటి, పిల్లల రోల్ ఏంటి. నేను చెప్పేది ఏంటంటే ఇంకొక యాంగిల్లో చెప్తున్నాను. ఇప్పుడు భర్త పాత్రను భార్య ప్రశ్నించకుండా ఉండాలంటే ఏం చేయాలి, భర్త పాత్రను భర్తే చదవాలి బైబిల్లో. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి ఎవరు చదవాలి? నీ భర్తను ప్రేమించాలి అని భర్త భార్యను ప్రేమించాలని ఎవరు చదవాలి? అదేనా, చూడండి 5:22 ఎఫెసీలు రాసిన పత్రిక. ఇది ఎవరు చదవాలి? స్త్రీలు చదవాలి. పురుషుడు చదువుతాడు చాలాసార్లు. అది సమస్య. వచ్చినప్పుడంతా ఈ వాక్యం చెప్తుంటారు, లోబడాలని. ఏమేమంటది? పురుషులారా, సంఘము క్రీస్తుకు లోబడినట్టు మీరు ప్రేమించినట్టు ప్రేమించాలి అంటాడు. ఏమంటది? మాలో ముడతైన కళంకమైన 26 అమ్మ చదవండి, 25, 26 అది. అక్కడ కాదు ప్రేమించాలని మాట. పురుషులారా 25 పురుషులారా, ఇది అంటదామా తల్లి, అయ్యా ఇది చదువుకుంటుంది. ఇది సమస్య. ఎవరి పోర్షన్ వాళ్ళు చదివితే సమస్య ఏమీ లేదు. బైబిల్లో ఎవరి పాత్రను వాళ్ళు చదవాలి. పిల్లల దగ్గరకు వచ్చి పిల్లలు ఏం చదవమంటారు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం కదా, 3వ వచనంలో ఏముందమ్మా? అది ఒకటి. తర్వాత ఇది తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, కొట్టొచ్చురా మేము అని. కానీ పిల్లలు ఏం చెప్తారు తల్లిదండ్రులకి? పిల్లలు కోపం రేపు అమలు చదవండి. ఇది చెప్తారు పిల్లలు పేరెంట్స్కి, ఈ రెఫరెన్స్ ఇది చదువుకోండి మీరు అంటాడు. సమస్య ఏంటంటే అంత ఉల్టా. ఒకరు చదవాల్సి, ఎవరికి దేవుడు రాశాడో వాళ్ళు ఆ భాగాన్ని చదువుకుంటే, ఆ వాక్య ప్రకారం జీవిస్తే సమస్య ఏమీ లేదు. ఏంటంటే భార్య ఏమో భర్త పోర్షన్ చదవమంటది, భార్య చదవాల్సిన పోర్షన్ని. ఒకరి పోర్షన్ ఒకరు చదవమని చెప్తూ ఉంటారు. ఎవరి పోర్షన్ వాళ్ళు చదువుతూ ఉంటే సమస్య లేదు. పిల్లలు కూడా అలాగే. ముగ్గురు గురించి ఉంది 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో. భార్య గురించి, భర్త గురించి, పిల్లల గురించి. ఇది మనకు అర్థం కావాలి.
ఇది అర్థమైనప్పుడు కుటుంబాలు సమాధానంగా సంతోషంగా ఉంటాయి. ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థ పతనం కావడానికి గల కారణం ఏంటి? ఇది ప్రశ్న. మీకు చాలా వరకు తెలుస్తాయి, మీకే తెలుస్తాయి. ఇప్పుడు వివాహం అయిన తర్వాత వారు ఏం చేస్తారంటే 29వ వచనం ఎఫెసీ 5:29 తన భార్యను తన తల్లిని తండ్రిని విడిచి ఉమ్, ఉమ్, 31 అది ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని విడిచి హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమవుదురు. ఈ మర్మము గొప్పదంట. ఇది మిస్టరీ అంట. ఇది మిస్టరీ. ఈ మిస్టరీ అర్థం కాక కుటుంబాలు పతనం అవుతూ ఉంటాయి. అది సమస్య. ఏంటంటే వివాహం అయిన తర్వాత నిన్న కూడా చెప్పారు, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. మొదట వివాహం అయినా కాకపోయినా మన జీవితంలో ఏ మనిషికైనా భూమి మీద ఉన్న బతికిన కాలంలో మొదటి స్థానము దేవుడు. రెండవ స్థానము వివాహం కాకముందు తండ్రి తల్లి. వివాహం అయిన తర్వాత పార్ట్నర్. నీకు స్త్రీ అయితే నీ భర్తే, పురుషుడైతే నీకు భార్యే. మొదటి స్థానం. రెండవ స్థానం దేవుడి తర్వాత స్థానం. అయితే చాలామందికి ఏం చేస్తారంటే ఈ మధ్యలో తల్లిదండ్రుల సంగతి ఏంటి అనేది ప్రశ్న. తల్లిదండ్రులు విడిచిపెట్టకూడదు, కానీ విడిచిపెట్టండి అంటే అదేంటి? ఎమోషనల్గా, నాట్ ఫిజికల్లీ. వదిలిపెట్టండి అంటే వృద్ధాశ్రమాలకు పంపించేయండి అని కాదు, అర్థం చేసుకోండి. అన్నం పెట్టొద్దని కాదు. అయితే మొదటి స్థానాన్ని భార్యకి భర్తకి ఇచ్చినప్పుడు కొంతమంది తల్లిదండ్రులకు ఏమవుతుందంటే అప్పటి వరకు తన కుమారుడికి అన్నం పెడతా ఉంటుంది తల్లి, తన కుమార్తెకి తండ్రి అవి ఇవి తెచ్చిస్తూ ఉంటాడు, వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు, వాళ్ళతో ఎక్కువ విషయాలు మాట్లాడుకుంటారు, వాళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే వివాహం అయిందో సాధారణంగా ఏం చేస్తారు? అవన్నీ తారుమారవుతాయి. తారుమారైనప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అవి తట్టుకోలేక కొంత వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో మనమందరికి వివాహం అయ్యేసరికి 21 ఏళ్ళు దాటుతూనే ఉంటాయి కదా. అప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ని సన్మానిస్తూనే లేదా లైఫ్ పార్ట్నర్స్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూనే తల్లిదండ్రులను కూడా సన్మానించాలి. అప్పుడు వాళ్ళకి వివరంగా అర్థమయ్యేటట్లు కూడా చెప్పగలగాలి. నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు భార్యాభర్తలుగా వీళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి, కానీ తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలను వద్దు అని నేను చెప్పను, కానీ సలహాగా తీసుకోవాలి, కానీ శాసనంగా తీసుకోకూడదు. తల్లిదండ్రులు కూడా, మీరు కూడా మనం కూడా పెద్దోళ్ళం అవుతున్నాం. ఒకవేళ పిల్లలకు వివాహాలు అయితే వాళ్ళ మీద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అవి సలహాలుగా సూచనలుగానే ఉండాలి, కానీ అవి శాసనాలుగా ఖచ్చితంగా చేయాల్సిందని అన్నట్టుగా ఉండకూడదు. తల్లిదండ్రులు అటువంటి నిర్ణయాలు చెప్పకూడదు, రుద్దకూడదు వీళ్ళ మీద. అప్పుడు వాళ్ళ నిర్ణయాలు 1-2 సార్లు కింద పైన పడినా పర్వాలేదు, కొన్నిసార్లు నష్టం వచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా కింద పడిన తర్వాత మళ్ళీ తెలుసుకుంటారు. ఇప్పుడు సైకిల్ ఒకసారి డమ్మని వెళ్ళిపోతామా, 2-3 సార్లు కింద పడి మోచేయో మోకాలో దోక్కొని రక్తం గారి మందు పూసుకొని దెబ్బలు తగిలించుకొని పసరాకు చిన్నప్పుడు అంతే కదా, ఆకులు పూసి పెట్టేవాళ్ళు అంతే. అవన్నీ జరిగిన తర్వాత అన్నీ వస్తాయి. అట్లే కుటుంబాల్లో కూడా కింద పైన 1-2 సార్లు పడుతుంటారు, తర్వాత సక్రమైన స్థితిలోకి తీసుకొస్తారు, దేవుడు కాపాడుతాడు, దేవుడు బలపరుస్తూ ఉంటాడు. రైట్. సో ఆ స్థితిలోకి తీసుకొస్తే సమస్యలు ఏమి ఉండవు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క రోల్ ఏంటి, భార్య యొక్క రోల్ ఏంటి అనేది గమనించాలి. అప్పుడు సమస్యలు రావు. ఈ ప్రాధాన్యత యొక్క క్రమం, దేవుని యొక్క ఉద్దేశం, ఈ రెండు మనకు అర్థమైతే వివాహ వ్యవస్థలో సంపూర్ణంగా కొనసాగలుగుతాం. తర్వాత అనవసరంగా దేవుడు మాట్లాడాడు అని కొన్ని ఊహలకు పోయి దేవుడు ఎప్పుడు విడాకులు తీసుకోమన్నాడు, విడాకులకు వ్యతిరేకి. దేవుడు ఎప్పుడు పాపం చేయమన్నాడు. ఒక అమ్మాయి వేరే తన భర్త ఉండగా వివాహం అయిన తర్వాత బైబిల్ తెలిస్తే అలా టక్క నా నోట్లో ఉండగానే చదువుతుంది ఆ పాప. అటువంటిది వాళ్ళ భర్త వచ్చి ఏడ్చుకుంటా అన్న నా భార్య కనపట్లేదని వచ్చాడు. ఒకరోజు 3 రోజులు తిరిగాడు. 5 రోజుల తర్వాత ఒక పాస్టర్ గారితో వెళ్ళిపోయిందని తెలిసింది. వారం తర్వాత పట్టుకొచ్చారు, కూర్చోబెట్టారు నా ఎదురుగా. ఏమ్మా అంటే, అన్న దేవుడు చెప్పినాడు అన్న నాకు అంటుంది. ఏమని? భర్త వదిలిపెట్టమని. రెఫరెన్స్ చూపించిద్దంట నాకు. అంటే దేవుడు బైబిల్లో ఒక చోట రాసి నీ చెవుల్లో ఇంకొక రంగా చెప్తాడమ్మా
ఏమ్మా ఇది? ఇంకొక ఆయన అంటాడు, డాక్టర్ పెళ్లి చేసుకుని డాక్టర్ అమ్మని ఉతకబాదాడు. ఏం రా బాబు అంటే, సామెతలో ఉంది భార్యను కొట్టమని అంటాడు. అందుకే జైలు వేసి పోలీసులు కొట్టారు. 15 ఏళ్ళు అయింది 10 ఏళ్ళలో ఏమైంది విడిపోయి, మళ్ళీ పెళ్లి కాలేదు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త. దేవుడు కొట్టమని ఎప్పుడు చెప్పలేదు. తెలియక చేసేటువంటి పొరపాట్లు అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లు నిదానంగా చెప్పగలగాలి. ఆ సహనం ఉండగలగాలి, ఆ ప్రార్థన చేయగలగాలి, దీర్ఘశాంతంతో కొన్నిసార్లు సహించగలగాలి. అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు టకాని ఎదురుపడి వాళ్ళు వీళ్ళు ఇద్దరు కొట్లాడకూడదు. కోపం వస్తే ఏం చేయాలి? బాత్రూంలోకి వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు గుమ్మరించుకోవాలి. లేదంటే 5 నిమిషాలు ఉండు, నువ్వు మాట్లాడద్దు నేను మాట్లాడద్దు, 5-10 నిమిషాల తర్వాత కూర్చొని మళ్ళీ మాట్లాడితే అప్పుడు మాట్లాడాల్సిన మాటలకి ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలకి చాలా తేడా ఉంటుంది. అంత తీవ్రత ఉండదు, అంతగా ద్వేషించం, అంత కోపం తగ్గిపోతుంది 5 to 10 మినిట్స్ పోస్ట్పోన్ చేస్తే. ఈ చిన్న ట్రిక్స్ కనుక మనం ఫాలో అవుతే, అవన్నీ బైబిల్లో ఉన్నటువంటి సూత్రాలే. మనము అత్తాకోడల సంబంధం ఈ రోజుల్లో చాలా దారుణంగా ఉంటుంది. భర్తలను ప్రేమించినంతగా అత్తను ప్రేమించలేరు కదా. కానీ ఇప్పుడు యూదుల కుటుంబ వ్యవస్థలో అత్తామామ అనే పదమే లేదు. ఏముంది? భార్య తల్లినైనా అమ్మ అనే పిలవాలి, భర్త తల్లినైనా తండ్రినైనా అమ్మ నాన్న అనే పిలవాలి. సో అంటే ఆ విధమైనటువంటి రిలేషన్షిప్పే కలిగి ఉండాలి. అంతేగాని మనకి లైఫ్ పార్ట్నర్ ఏమో చాలా ఇంపార్టెంట్, అవతలనేమో ద్వేషించడం అనేటువంటిది ఉండకూడదు. ఇప్పుడు రూతు కోడల యొక్క మధ్య సంబంధాన్ని మనం చూసినట్లయితే నయోమికి రూతుకు మధ్యలో సంబంధాన్ని చూసినట్లయితే అది మనకు అర్థమవుతుంది. బైబిల్లో అక్కడక్కడ మనం ఏరుకోవాలి. గుణమతురాలైనటువంటి భార్య కోసం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సామెతలు 31కి వెళ్ళాలి. ఎన్ని విషయాలు అన్నీ ఒకసారి చెప్పలేము. ఒకటి వాళ్ళ క్యారెక్టర్స్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మన సహనం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రణాళిక ఏంటంటే, దేవునికి చాలా పెద్ద కుటుంబం కావాలి పరలోకంలో. ఆ కుటుంబంలో మనమందరం పిల్లలం. ఆయన మనల్ని పరిపాలిస్తాడు. ఆయన ఏం చేస్తా అంటే, ఈ భూమి మీద ఏ తండ్రి ఇవ్వలేనంత సంతోషాన్ని పరలోకంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనే ఆ నూతన యెరూషలేముకు ఆయన నివాస స్థలానికి 12 గుమ్మాలు ఉంటాయంట, ముత్యాలతో కట్టబడినవి. చూదా, అక్కడ బంగారం ఆ స్ఫటికంలాగా, అంటే అద్దం లాంటి బంగారం మీద వీధుల్లో మనం నడవబోతున్నాం. అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ మోసం లేదు, అక్కడ సూర్యుడు అక్కర్లేదు, అక్కడ చంద్రుడు అక్కర్లేదు, అక్కడ మంచినీళ్ళు అక్కర్లేదు, అక్కడ ఈ కరెంట్ అక్కర్లేదు, అక్కడ ఈ ఏసీలు అక్కర్లేదు. అయినప్పటికీ వీటన్నిటి మధ్యలో ఇవేవి లేకుండా కూడా దేవుడే కాంతి అయినటువంటి ఆ మహిమగల పట్టణంలో తండ్రిగా మనకుండి ఆ యొక్క సంతోషకరమైనటువంటి స్థితిలో మనల్ని నడిపించబోతున్నాడు. దాని కొరకు భూమి మీద దేవుడు మనల్ని బిడ్డలుగా ఉంచుకుంటున్నాడు. కాబట్టి ఈరోజున జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబం యొక్క అనేటువంటి కాన్సెప్ట్ మనకు అర్థమైతే తప్పకుండా మనం సక్రమైనటువంటి కుటుంబంగా జీవించగలుగుతాం. సో సమాధానకరమైనటువంటి కుటుంబంగా జీవించగలుగుతాం. దేవుడు ఎందుకు బేతనయ్య కుటుంబానికి వచ్చి చనిపోయిన వాడిని బతికించాడు? కుటుంబం అంటే ఇష్టం కాబట్టి. దావీదు ఎందుకు ప్రార్థన చేశాడు? దేవా, నా కుటుంబమును నిత్యము నీ ఎదుట ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కుటుంబాన్ని గురించి, నేను చెప్పట్లేదు, టైం లేదు అది. కాబట్టి ఆశీర్వదించమంటే దావీదు ఆశీర్వాదం మాత్రం ఎన్ని తరాలు వస్తుంది? 1000 తరాలు. మనం దేవునిలో భక్తిగా ఉంటే, మనం జాగ్రత్తగా జీవించగలిగితే మన పిల్లల 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 తరాలు ఎన్ని తరాలు? 1000 తరాలు దీవించబడతారంట. కాబట్టి ఈ సాయంకాల వేళ దేవుని సన్నిధిలో మరి ఈ కొద్ది సమయంలో దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఇది మనం గ్రహించగలిగితే దేవుని చిత్తానుసారమైనటువంటి చాలా కుటుంబాలకి మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వ్యక్తిగతంగా చర్చిలోనే కాదు, నేను చాలా స్టేట్ వైడ్గా వెళ్తూ ఉంటాను. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని కుటుంబాల మధ్యలోకి, భార్యాభర్తల మధ్యలో తలబెట్టి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి, వాళ్ళని కట్టిన రోజులు ఉన్నాయి. కొన్ని తప్పని పరిస్థితుల్లో
పంపించిన రోజులు ఉన్నాయి. కానీ వివాహం అనేటువంటిది అన్ని విషయాల్లో ఘనమైంది అనుకున్నాం కదా, తంతు కాదు వివాహ జీవితం అని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి సాయంకాలపు వేళ దేవుడు పరలోకపు కుటుంబాన్ని గూర్చిన అవగాహన, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు మనకందరికీ తెలియచేయనట్టుగా కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ఎస్, చెప్పాలా? టైం అయిందని ఆపేస్తున్నాను. ఇప్పటికి 20 మినిట్స్ దాటిపోయాను నేను. నా పేరు వీరాంజనేయులు అని చెప్పాను కదా. ఒక హిందూ కుటుంబంలో పుట్టానండి. కర్నూలు జిల్లా అళ్ళగడ్డ, బాంబులగడ్డ అంటారు కదా, ఆ తాలూకాలో శాంతినగర్ అనే ఊళ్ళో రామయ్య, నాగరత్నమ్మ వాళ్ళ అమ్మ నాన్న విగ్రహారాధికుల కుటుంబం. డిగ్రీ చదువుకునేంత వరకు క్రైస్తవులు అంటే చాలా ద్వేషం. మొదటి బెంచీలో కూర్చునేవాడిని. క్రైస్తవుడిని అంటే వెనక్కి పంపించాను. వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అట్లా పాటించేవాళ్ళం. సో చాలా బ్రీఫ్గా చెప్తాను అంతే, 4-5 మినిట్స్. ఎప్పుడన్నా వీలైతే ఇంకొకసారి మళ్ళీ చెప్తాను. సో అటువంటి వాడిని దుర్మార్గంగా జీవించేవాళ్ళం. తర్వాత డిగ్రీలో చేరిన తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, అప్పట్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సీట్ రావడం అంటే కష్టం. కానీ ఇంటర్మీడియట్లో నేను బాగా, అంటే 10th డుమ్మా కొట్టేశాను కాబట్టి ఇంటర్మీడియట్లో బాగా చదివాను. బాగా చదవడం వల్ల డిగ్రీలో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది. గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడం వల్ల ఏమైందంటే మళ్ళీ డిసిప్లిన్ పోయింది. చాలా సివిల్స్కి, గ్రూప్స్కి ప్రిపేర్ కావాలి, ఆ పోస్ట్ కొట్టాలి, ఈ పోస్ట్ కొట్టాలని జాయిన్ అయ్యాను. కానీ ఫ్రెండ్స్ వల్ల సరిగ్గా చదవలేదు. ఫైనల్ ఇయర్లో 3 ఇయర్స్ ఎగ్జామ్స్. ఎట్లా అంటే ఒక స్కూల్ బిల్డింగ్ ఎక్కి మాకు స్టెప్స్ ఉండవు, నిచ్చెన, దాన్ని నిచ్చెన తన్నేసేవాడిని అన్నీ పైకి తీసుకెళ్ళి బుక్స్. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే మనుషులు లేచి తిరిగేంత వరకు నిచ్చెనేసేవాడు ఉండడు, చాలా దూరంగా ఉంటుంది బిల్డింగ్. అప్పటి వరకు దిక్కుండా చదువుకోవాలని అట్లా చదువుకునేవాళ్ళం. మొత్తం మీద రాసిన తర్వాత ఎకనామిక్స్లో 3rd ఇయర్ ఎకనామిక్స్లో ఫెయిల్ అవుతాననేటువంటి భయంతో ఇంటికాడ ఉంటే మా నాన్న కొడతాడని రాబూస్ కాలేజ్, జూనియర్ కాలేజ్ అని ఆ కాలేజీలో హాస్టల్ వార్డెన్గా చేరుతాను సార్, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తానని తెలిసిన వాళ్ళతో చెప్పించుకుని ఉద్యోగంలో చేరాను. అక్కడ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ 93వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖు గుజరాత్లో పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో కొన్ని ఇళ్ళు కొట్టుకొని అంటే కూలిపోయాయి, 10,000 మంది పైన చనిపోయారు. అది న్యూస్ పేపర్ చదువుతూ ఇది యేసుప్రభు 2వ రాకడకు సూచన అన్నారు. సూచన అంటే అమ్మ యేసుప్రభు గురించి మాట్లాడొద్దు ఇక్కడ అన్నాను. యేసుప్రభు పదం కూడా మాట్లాడొద్దు, ఇది మాది, మా కాలేజీ, మా స్టాఫ్ రూము, కమ్మోళ్ళది, ఇది అది అని, అట్లా హిందువులది అని. అప్పుడు ఆమె సైలెంట్గా అయిపోయింది. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ భర్త బ్యాంకులో మేనేజర్ అని తెలిసి, మేడం సార్తో కొద్దిగా పని ఉంది బ్యాంకులో, పలానా నాకు అకౌంట్ కావాలండి, ఇది పలానా చేయాలంటే, సార్ ఇంటికి రండి పరిచయం చేస్తానంటే ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన కలవక ముందే. ఆయన పరిచయం చేసుకున్న, నా పేరు వెంకటేశ్వరరావు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, జలగం వెంగళరావు బంధువును, అది ఇది అని చెప్పాడు. సరైన పట్టించుకోకుండా బ్యాంక్ మీతో మాట్లాడి బ్యాంక్ వెళ్ళి మరుసటి రోజు పని చేసుకుని వచ్చాను. ఆయన నాకు ఫేవర్గా చేసి పెట్టాడు టకటక. సరే 4 రోజుల తర్వాత నా రూమ్కి వచ్చి యేసుప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మొహమాటం కొద్ది బ్యాంక్ మేనేజర్ కదా అని ఒక 10 నిమిషాలు విన్నాక ఆయన కంటిన్యూగా చెప్తుంటే, సార్ నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేదు, పరాయి మతాల దేవుడు, మీకు డబ్బులు ఇస్తానంట కదా, యేసుప్రభుని చెప్పి మీ మతంలో చేర్చుకుంటే అవన్నీ నాకు ఇష్టం లేదు, నాకు ఆ డబ్బులు వద్దు, నాకు మతం వద్దు. సార్ డబ్బులు ఏమి ఇవ్వం సార్ అంటే, కాదు నాకు వద్దు, నాకు ఆ మతం వద్దు, అవన్నీ వద్దండి అంటే ఆయన సరే మొత్తం మీద వెళ్ళిపోయాడు. ఆయన వేణుగోపాల్ రెడ్డి గారని ఇంకొక మేనేజర్ని పట్టుకొచ్చాడు ఒక వారం తర్వాత. ఆయన వచ్చి నేను రెడ్డి కుటుంబంలోంచి యేసుప్రభుని నమ్ముకున్నాను అన్నాడు. ఏ కుటుంబం అయితే ఏంటయ్యా, నేను నమ్మనని నేను. ఆయన కొద్ది నిమిషాలు మాట్లాడి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న కొండారెడ్డి అని పెద్ద ఆయన పట్టుకొచ్చాడు. ఆయన పంచె కట్టుకొని భుజానికేమో సంచి ఉంది, పెద్ద పంచ, ధోవతి, పెద్ద టవలు, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు. 70 years ఓల్డ్ పైన ఉంటుంది. ఆయన వస్తే ఏం తాతగారు అంటే, నేను నీకు కొన్ని మాటలు చెప్పడానికి వచ్చానయ్యా అన్నాడు. యేసుప్రభు పేరు చెప్పకుండా చిన్నగా నన్ను మాట్లాడుతున్నాడు. సరే నాకేంటంటే ఈయనను యేసుప్రభు నమ్ముకున్నట్టున్నాడు, ఈయన ఎలాగైనా హిందువుగా చేయాలని నేను సరే మాట్లాడడం మొదలుపెట్టాం. అంటే ఆయన ఏం చేశాడు, చాలా అట్రాక్టివ్గా దేవుని గురించి కొన్ని ప్రశ్నలు వేశాడు. దేవుడు మంచివాడా, మనం మంచివాళ్ళమా అనేవాడు. దేవుడే మంచివాడు అంటే, అయితే నువ్వు పూజించే వాళ్ళల్లో నీకంటే మంచివాళ్ళు ఉన్నారా అంటాడు.
ఇంకా రాత్రంతా ఆలోచిస్తే కొంతమంది దుర్మార్గులు అనిపిస్తుంటారు నేను పూజించే వాళ్ళలో. అంటే నాకంటే మంచి లక్షణాలు లేనోళ్ళు కొంతమంది ఉన్నారు అప్పటికి. ఇదేంద్ర బాబు అని కన్ఫ్యూజన్. అంటే దేవుడు ఇంకోసారి అంటాడు, సృష్టికర్త ఎవరో నీకు తెలుసా అంటాడు. సృష్టికర్త ఎవరో తెలుసా అంటే మాకున్నటువంటి త్రిమూర్తుల్లో ముగ్గురు కొట్లాడుకున్నారు, ముగ్గురు పురాణాలు రాసుకున్నారు నేనే సృష్టికర్తనని. ఎవరని చెప్పాలి? ఇంకో రోజు అంటాడు చెట్టు ముందు పుట్టిందా విత్తనం ముందు పుట్టిందా అంటాడు. ఒకటి చెప్పానుకో ఇంకొకటి అంటాడు ఆయన. ఆ రెండు కాదు బైబిల్లో ఉన్నాయని చెప్పి లాస్ట్కి బైబిల్ దగ్గర తీసుకెళ్ళి దేవుడు ఆయా రకముల వృక్షములను కలగమని పలక అవి కలిగను అని చూపిస్తాడు. ఇలా ఈ అన్నిటికీ బైబిల్లోంచి సమాధానాలు చూపించేవాడు ఆయన. ఏ ప్రశ్నకు నేను కొన్నిసార్లు ఏం చేశానంటే ఆఖరికి కొంతమంది హిస్టరీ లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి అడిగాను, కొంతమంది బ్రాహ్మిన్స్ పూజారుల దగ్గరికి వెళ్ళి అడిగాను ఆయన ప్రశ్నలకు జవాబులు. వాళ్ళని చెప్తాను, వాళ్ళు చెప్పినవి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తే అవి తప్పని రుజువుపరిచేవాడు మళ్ళీ బైబిల్లో వచ్చిన చూపించి. నేను అట్రాక్ట్ అయ్యాను. సంవత్సరాల డిస్కస్ చేశాను. ఆయన రోజు వారానికి 2-3 సార్లు వస్తుండేవాడు. నాకు కాలేజ్ తిరిగేటప్పుడు నేను ఫ్రీ, కాలేజీ హాఫ్ టైంలో నేను బిజీ. ఆయన కాలేజీకి పిల్లలందరూ వెళ్ళిపోతే నేను రూమ్లో ఒంటరిగా ఉండేవాడిని. పెద్ద క్యాంపస్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లాంటి టైంలో మొత్తం మీద సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ దేవుడే గొప్ప దేవుడు అని. కానీ నమ్ముదామంటే నా కులం, నా మతం, నా ఫ్రెండ్స్, నా అలవాట్లు, నా బంధువులు ఏమంటారో అనేటువంటిది ఒక భయం. ఇంకా పూర్తిగా కార్యం జరగలేదు హృదయంలో. జ్ఞానం ప్రకారం పైపైన ఇదేదో వీళ్ళదే గొప్ప అన్నట్టు మాది ఇదంతా ఇదేదో అబద్ధాల్లా కనపడుతున్నాయి, కల్పనా కథల్లాగా ఉన్నాయే అనేంతవరకు అర్థమైంది. ఎంత రుజువుపరచాలని ప్రయత్నం చేసినా చేత కావట్లేదు. సరే, మొత్తం మీద కొండారెడ్డి గారు ఒకరోజు చనిపోయాడు హఠాత్తుగా. నాకు తెలిసిన తర్వాత థర్డ్ డే వెళ్ళాను. థర్డ్ డే వాళ్ళ ఇంటికి పలకరిద్దామని వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే వేణుగోపాల్ రెడ్డి గారు పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దిగుతూ చిటికేస్తూ పాట పాడుతూ సంతోషంగా పాట పాడుతూ కిందకు వస్తున్నాడు. నాకు అర్థం కాలే, ఇదేంది ఆయన నవ్వుతున్నాడు, పాట పాడుతున్నాడు, చిటికేస్తున్నాడు, వాళ్ళ నాన్న చనిపోయాడు, ఏం ముఖంలో ఏడుపు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు అని. ఆయన అడిగాను, ఏంటి సార్ అంటే, ఏంటి మీరు దుఃఖపట్టలేదు, మీ నాన్న చనిపోయాడు నిన్నగాక మొన్న, మీరు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా నాన్నగారు యేసుప్రభు నమ్ముకొని పరలోకమందు ఉన్నాడు దేవునితో, నేను కూడా చనిపోతే యేసుప్రభు దగ్గరికి వెళ్తాను అని. నాకు సరిగా అర్థం కాలే, ఇది మా నిరీక్షణ అని భుజం తట్టి ఇక్కడ కూర్చో అన్నాడు. నేను ముగిస్తాను అన్నప్పుడు ఒక ఫస్ట్ టైం క్రిస్టియన్ మీటింగ్లో కూర్చున్నా. సాయంత్రం పాస్టర్స్ వచ్చారు, చాలామంది వచ్చారు. అందులో ఒక ఆయన అంతరిక్ష శాస్త్ర పరిశోధకుడు అంట, సైంటిస్ట్ అని. రంగయ్య, నా పేరు రంగారెడ్డి, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నా భార్య మొదట నమ్మింది, కొట్టేవాడిని, అయితే నా 4వ కుమార్తె చనిపోయిన తర్వాత బతికింది, అప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాను ఏదో చెప్పాడు. వీళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకోవడానికి ఇట్లాంటి కథలు చెప్తారు కాబోలనుకున్నాను. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక దగ్గర అట్రాక్ట్ అయ్యాను. అదేంటంటే, యేసుప్రభు మనుషుల్ని, దేవుడు మనుషులు సృష్టించినప్పుడు నిరంతరము జీవించేవాడిలాగా సృష్టించాడా, కొంతకాలం ఉండి చనిపోయేవాడిలాగా సృష్టించాడా? ఏంటి? నిరంతరం జీవించేవాళ్ళగా సృష్టించాడు. అయితే మరణం ఎందుకు వచ్చింది? మనిషి యొక్క స్వయంకృత అపరాధం వల్ల వచ్చింది. దేవుడు చేయవద్దన్న పని చేయడం వల్ల అజ్ఞాతి క్రమం వల్ల పాపం వచ్చింది. ఇలా చెప్పుకుంటూ వచ్చి ఈ మరణం వచ్చింది అంటే, మరణానికి పరిష్కారం కావాలంటే దేనికి పరిష్కారం కావాలి? మొదట పాపానికి పరిష్కారం కావాలి. పాపానికి పరిష్కారం ఏంది? పుణ్యకార్యాలా, ధర్మకార్యాలా, నీతి కార్యాలా అని ఒకటొకటి మనుషులం అందరం ఏం చేస్తూ వచ్చామో అన్నీ చూపిస్తూ వచ్చాడు. ఇది చెల్లదు, ఇది చెల్లదు, ఇవన్నీ కొట్టేస్తూ వచ్చాడు. అయితే పాపం క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి, ఆ రక్తం పరిశుద్ధమైనది ఉండాలి. ఎవరిది ఉంది? భూమి మీద ఎవరి రక్తము పరిశుద్ధమైనది కాదు. యేసుక్రీస్తు రక్తం పరలోకం నుంచి దేవకుమారుడుగా కన్య మరియ గర్భాన జన్మించి వచ్చాడు. అప్పుడు నాకు ఆ సువార్త ప్రకాశం అంటారు కదా, ఆ చివర్లో కూర్చున్న భయపడి ఆ ప్రకాశం నా మీద ప్రకాశించింది. ఆ ప్రకాశిస్తున్నప్పుడు ఆయన వాక్యం చెప్తా ఉంటే ఏదో ఆత్మను తాకింది. ఓ యవనస్తుడా, ఈ రాత్రి యేసుప్రభువు నమ్ముకోకుండా చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు. నా ఉలికి పడ్డాను, నన్నే అడిగినట్టుగా. బహుశా నన్నే అడిగాడు, ఇంకెవరిని అడిగాడు. ఇంటికి వెళ్ళాను, నిద్ర రాలేదు. బైబిల్ తీసుకుని అప్పటిదాకా ఎప్పుడు చదవాల, నేను బైబిల్ చదవాల. పెద్ద ఆయన చదివితే విన్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి చదవడం మొదలుపెట్టాను. వరుసగా 10వ అధ్యాయం 28 వచ్చిన సరికే
మత్తయి 10:28లో దేహమును చంపువానికి భయపడుకుడు కానీ దేహమును ఆత్మను రెండింటి నరకములో పడదోయవానికి మిక్కిలి భయపడుడి. ఆ మాట దగ్గర ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ చదివి రిపీటెడ్గా దేవుని ఆత్మను తాకితే బోళ్ళబడి ఏడ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన అంటే ఏం తెలియని రాత్రి 11:30 అప్పుడు బోళ్ళబడితే ఉదయం 4:30 వరకు నా తప్పులు పాపాలు ఒప్పుకుంటూ ఏడుస్తూనే ఉన్నాను. ఆ 4:30 టైంలో మళ్ళీ లేచి కూర్చొని ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాననే ప్రశ్నకు దేవుడు నా పాపాలు క్షమించాడు, నేను ఇక పరలోకానికి వెళ్తానన్న ధైర్యం వచ్చింది. సో అది నేను రక్షణ పొందిన దినం 94వ సంవత్సరం నవంబర్ నెల ఆఖరి వారంలో. ఆ విధంగా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. ఆ తర్వాత మా అమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేశాను. మొదట్లో వ్యతిరేకించారు, కొద్ది ఇబ్బందులు పడ్డాం, అవమానాలు పడ్డాం, కానీ అవన్నీ చెప్పట్లేదు. తర్వాత కొంతకాలానికి వాళ్ళు కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు. తర్వాత మా నాన్న చనిపోయాడు, అప్పుడు కూడా దేవుని కొరకు నిలబడగలిగాను. తర్వాత చాలా కష్టాలు వచ్చినాయి మొదట్లో కొన్ని సంవత్సరాలు, అయినా ప్రభు బలపరిచాడు. ఆ తర్వాత 99లో నేను పూర్తి సేవలోకి వచ్చాను. దేవుని స్వరం విని అప్పుడే వివాహం కూడా చేసుకున్నాను. నా భార్య ఇక్కడే ఉంది, ఆమె కూడా MA చదువుకునేటప్పుడు అన్య కుటుంబంలోంచి యేసు ప్రభు నమ్ముకుంది. సో పెద్దలు పాస్టర్ల ద్వారా తెలుసుకుని అంతకుముందు కొన్ని సంబంధాలు వచ్చినప్పటికీ ఆత్మీయుల కొరకే వెతుకుతూ వచ్చాం. సో విశ్వాసి కావాలని ఆ విధంగా దేవుని చిత్తం మేరకు వివాహం చేసుకుని ఆ తర్వాత నుంచి నంద్యాలలో సేవలో కొనసాగుతూ ఉన్నాం. 99లో నేను 98లో బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అప్పటికే డేవిడ్ బాబు గారు 95లోనూ 96లోనూ పరిచయం. 96లో డేవిడ్ బాబు గారు పరిచయం ఏంటంటే స్టేషన్లో మామూలుగా నేను టికెట్కి వెళ్ళాను, ఆయన కూర్చున్నాడు, ఇటు చూసి లేదు బాగున్నాడు, ఏదో రిజర్వేషన్ అడిగితే ఏం పేరండి అని ఊరుకుండగా మనం అప్పుడు బాగా హుషారు డేవిడ్ బాబు అనగానే ఓహో ఈయన క్రిస్టియన్ అని, బ్రదర్ ప్రైజ్ లాడ్ అని షేక్ హ్యాండ్ ఇస్తే ఏం చేస్తాడు అప్పుడు అట్లా పరిచయం. అప్పుడు ఏ చర్చికి వెళ్తున్నాం అంటే ఎక్కడికి వెళ్ళట్లేదండి, అయితే మా చర్చికి రండి, మా పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఆయనతో పరిచయం చేసుకుంటే ఆయన పట్టుకున్నాడు ఆయన్ని, అలా చర్చికి వచ్చాడు. అట్లా పరిచయం. తర్వాత జీవని కుటుంబంతో పరిచయం, తర్వాత వాళ్ళ పేరెంట్స్తో పరిచయం. విశాఖపట్నం బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు మొదట వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కొడుకులాగా చూసుకున్నారు, చక్కగా బైబిల్ కాలేజీలో చేర్పించారు, 1 year పాటు చదివించారు. సో మంచిగా ప్రార్థన చేసేవారు అంకులు, సత్యానందం అంకులు నా కొరకు, సత్యవత ఆంటీ, వాళ్ళ పిల్లలు కూడా చక్కగా ప్రేమించారు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. అప్పుడు బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు నాకు ఎవరు ₹1 ఇవ్వరు. తర్వాత ఎలా ఉన్నామని అంటే మా పేరెంట్స్ అందరూ హిందువులు, మా నాన్న లేడు, బంధువులందరూ హిందువులు. మా అమ్మ మా తమ్ముడికి కాళ్ళు తిరిగి మంచంలో ఉన్నాడు. అప్పుడు మా అమ్మకి చదువు రాదు, ఉత్తరం రాసే పరిస్థితి కూడా లేదు, ఫోన్లు లేవు. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ దగ్గర 500 తీసుకుని వెళ్ళాను, అంతే. అక్కడికి వెళ్ళినాక వీళ్ళు ఈ కుటుంబం ఇంకో కుటుంబం ఇద్దరు కలిసి నా ఫీజు కట్టారు. అందరూ స్టూడెంట్స్ కొరకు వాళ్ళ బంధువులు వస్తుండేవాళ్ళు బైబిల్ కాలేజీకి, నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదేమో అనుకునేవాడిని. కానీ వీళ్ళ కుటుంబం చక్కగా వంట చేసుకుని నా దగ్గరికి వచ్చి పరామర్శించి ప్రార్థన చేసి వెళ్ళేటువంటి వాళ్ళు. సో మొత్తం మీద ఆ విధంగా మంచి కుటుంబాలు, అంటే కుటుంబాలు ఏ విధంగా దేవుని మహింపరచగలవో చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ. ఆ విధంగా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. తర్వాత నంద్యాల మీదే భారంతో నంద్యాలకు వచ్చి పరిచయం స్టార్ట్ చేసాం. తర్వాత 10 years దాదాపు డేవిడ్ బాబు గారు మేము కలిసి 2000 నుంచి 2010 వరకు పరిచయలో కొనసాగలుగుతున్నాం. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి వరకు షెడ్ ఉండేది, వారు ఇక్కడికి వచ్చే సంవత్సరమే షెడ్ తీసేసి బిల్డింగ్ కట్టాం. దాదాపు ఇప్పుడు మనకున్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ ఎలా ఉంటుందో దాదాపు అలాగే ఉంటుంది. ఈ 2 రూములు ఒక్కటి ఉండవు, అంతే, ఇంతే పొడవు ఇంతే వెడల్పు ఉంటుంది అనుకుంటాను. సో ఇలాగే ఏసీ హాల్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ మా ఇల్లు ఉంటుంది, కిందంతా సెల్లార్ ఉంటుంది, ఇలాగే సెకండ్ ఫ్లోర్లో చర్చ్ ఉంటుంది, థర్డ్ ఫ్లోర్లో గెస్ట్ హౌస్, సండే స్కూల్ ఉంటుంది, ఫోర్త్ ఫ్లోర్లో ప్రేయర్ టవర్ ఉంటుంది. అన్నిట్లో దేవుడు ఒక మంచి అద్భుతమైనటువంటి సహాయం దయచేశాడు. దాన్ని అంతటిని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరం గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఇలాంటివి
సంవత్సరానికి ఒకసారి కాదు, 3 నెలలకు ఒకసారి పెట్టాలని. విన్నారా అది? ఎందుకంటే ఇక్కడ సాక్ష్యం చాలా తక్కువ చెప్పారు. లాస్ట్ క్రిస్మస్ మీటింగ్‌లో పెదపలకలూరు ప్రాంతంలో లాస్ట్‌లో సాక్ష్యానికి చాలామంది అన్యులు నోర్లు ఎల్లబెట్టి కదలకుండా అట్లాగే ఉన్నారు. దానికి సమయం చాలా ప్రాధాన్యమైనది. ప్రభు చిత్తమైతే సేవకుని నోట్లోంచి వచ్చిన మాట నెరవేర్చబడునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, నేనే చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు. విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలింపును దయచేయమని, నిదాసుని సాక్ష్యము ద్వారా మేము కూడా అటువంటి సాక్ష్య జీవితాల ద్వారా ప్రేరేపించబడి నీ ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితంలో మేము కూడా నీ పరలోకపట్న దర్శనాలు కలిగి సత్య మార్గమును కనుక్కొని మా జీవితాలని అంకితం చేసుకోవడానికి ఈ మాటలు ఎంతగానో దోహదపడతాయని ఆశిస్తూ వినవాక్యం మాలో ఫలింపు చేయవని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.